వీళ్ళకి ఎంతసేపు తిరుమలను ఏదో ఒక రకంగా అపవిత్రం చేసి జగన్ పైకి నెట్టేయాలి, లేదా జగన్ ప్రభుత్వం అపవిత్రం చేసిందనేటటువంటిది ఏదో ఒకటి సృష్టించాలి. ఈ క్రమంలో ఏం చేస్తున్నారు? వైవి సుబ్బారెడ్డి మీద, కరుణాకర్ రెడ్డి మీద, ధర్మారెడ్డి మీద ఏ రకంగా అక్రమ కేసులు పెట్టి వీళ్ళని జైలుకు పంపించాలి, తిరుమలను దీనికి వాడుకోవాలి, తిరుపతి లడ్డూను వాడుకోవాలి, తిరుమల పవిత్రతను వాడుకోవాలి, దాని పవిత్రతను దెబ్బతీసి జగన్మోహన్ రెడ్డి గారిపైకి ఏ విధంగా నెట్టేయాలి, ఇలాంటి కుట్రలే. ఇవి కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఈ కుట్రలే చేశారు. ఇప్పుడు జంతువుల కొవ్వు లడ్డూలకు పూసినట్టుగా ఆ రోజుల్లో జెరూసలం యాత్రకు సంబంధించినటువంటి బస్సు టికెట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రింట్ చేసినటువంటి బస్సు టికెట్లు వాటిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తిరుమలకు బస్సు టికెట్ల పైన జెరూసలం యాత్ర యాడ్ ఉందని, అది చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అప్పుడు జరిగిన ప్రింట్ చేసినటువంటి టికెట్స్ అవి. తిరుమలలో చర్చి నిర్మాణం జరుగుతోందని ఒక ఫేక్ ఫోటో ఒకటి క్రియేట్ చేసి రాష్ట్రమంతా స్ప్రెడ్ చేశారు. ఆఖరికి దగ్గరికి వెళ్ళి చూస్తే అది టీవీ యాంటెనా, పాత టీవీలకు యాంటెనా పెట్టుకునే వాళ్ళం మనం క్లియర్గా రావడానికి. దాన్ని ఒక ప్లస్ గుర్తని, చర్చి నిర్మాణం అని రకరకాల వార్తలు స్ప్రెడ్ చేయడం. భగవంతుడు గమనిస్తూ ఉంటాడు సార్. ఈరోజు జంతువుల కొవ్వు గురించి మీరు మాట్లాడిన మాటల తరువాత తిరుమలకు అపవిత్రత చోటు చేసుకుంది. మీ పాపాలే ఈరోజు అందరికీ శాపాలై చుట్టుకుంటున్నాయి. ఈ శాపాల తర్వాతైనా మీరు మారుతారనేటటువంటి ఆశ ఇప్పటికీ భక్తుల్లో ఉంది. మీరు ఇప్పటికీ మారకుండా ఇవే రాజకీయాలు చేస్తూ పోతే భగవంతుడు క్షమించడు. ఈ పాపాలను చూస్తూ ఊరుకోడు. వెంకటేశ్వర స్వామి గురించి మీకు సరిగా తెలిసినట్టు లేదు. ఆయన పాద పద్మాల చెంత పుట్టి పెరిగిన వాడిగా చెబుతున్నా, దయచేసి మీ రాజకీయాలు, మీరు చేసే కుట్రలు తిరుమలలో చేయకండి, తిరుపతిలో చేయకండి. ఆ తిరుమలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయకండి. ఉదయం నుంచి చూస్తున్నా రకరకాల మాటలు. హోంమంత్రి అనిత గారైతే వెరీ సింపుల్, కుట్ర జరిగి ఉందేమో మేము పరిశీలిస్తున్నామని అంటారు. 9 చోట్ల దర్శనం టికెట్లు ఇచ్చేటటువంటి ఏర్పాట్లు చేస్తే వైకుంఠ ఏకాదశికి సంబంధించి అన్ని చోట్ల తొక్కిసలాట జరిగితే మేడం గారు కుట్ర జరిగిందో లేదో పరిశీలిస్తారా? మీరు పరిశీలించాల్సింది కుట్ర జరిగిందో లేదో కాదు, నిర్లక్ష్యం, అసమర్థత, చేతగానితనం, బాధ్యతారాహిత్యం, వీటన్నింటి మీద కూడా మీరు పరిశీలన జరపాలి. ఈరోజు ఒక్క మాట ఎంక్వైరీ చేస్తున్నాం, ఎవరు బాధ్యులైనా సరే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామనే మాట భక్తుల కోసమైనా కనీసం చెప్పలేకపోయిన ప్రభుత్వం ఇది. సిబిఐ ఎంక్వైరీకి మేము డిమాండ్ చేస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ అడుగుతాం, సిబిఐ ఎంక్వైరీ వేస్తాం. తప్పు ఎవరు చేసినా సరే వదిలిపెట్టేది లేదనే మాట మీ దగ్గర నుంచి వినిపించలేదు, మీ పార్టీ నుంచి వినిపించలేదు, ప్రభుత్వం నుంచి వినిపించలేదు, అధికారుల నుంచి వినిపించలేదు, టీటీడీ చైర్మన్ నుంచి వినిపించలేదు. దైవాధీనం, దైవం కోరుకుంటే ఇట్లే జరుగుతుందని సింపుల్గా తప్పించుకుంటే దేవుడిదా కోరుకుంటారు? భగవంతుడు కోరుకునేదిదా? వెంకటేశ్వర స్వామి ఇది కోరుకుంటారా? పైగా టీటీడీ చైర్మన్ గారు బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో అభినవ విశ్వక్సేనులు, ఆధునిక విశ్వక్సేనుల వారితో పోల్చుకుంటారు. విశ్వక్సేనుల వారితో పోల్చుకునే స్థాయి మనది. విశ్వక్సేనుల వారి గురించి అసలు తెలుసా మీకు? ఏ ఉద్దేశంతో విశ్వక్సేనులతో పోల్చుకొని మీరు కటౌట్లు, ఫ్లెక్సీలు పెట్టుకుంటారు? ఒక్కసారి చూపిస్తాను, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? తిరుమల ఆలయ రక్షణకు సిద్ధపడుతున్న అభినవ విశ్వక్సేనులు బిఆర్ నాయుడు గారు. విశ్వక్సేనులంటే ఎవరో తెలియదు వీళ్ళకి, ఆ పేరు పలకడం కూడా రాదు, కానీ దేవుడితో పోల్చుకుంటున్నారు. ఇది మహాపాపం. జంతువుల కొవ్వు లడ్డూలకు పూశారు, ఇది మహాపాపం. ఇక అక్కడ చూస్తున్నటువంటి దృశ్యాలు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు. ఒకవైపేమో ముఖ్యమంత్రి గారు వచ్చి అక్కడేమో సమీక్షలు అంటున్నారు, అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి అక్కడ హాస్పిటల్ దగ్గర బాధితుల పరామర్శ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అనుమతించేది లేదు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేంత వరకు అని అంటూ ఆయన్ని అడ్డుకునేటటువంటి ఇంకో ప్లాను. పవన్ కళ్యాణ్ గారిని ఇటు పంపిస్తూనే అక్కడున్నటువంటి పేషెంట్లని, అక్కడున్నటువంటి క్షతగాత్రుల్ని అక్కడి నుంచి తరలించే కుట్ర మరొకటి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే టైంకి అక్కడ ఎవరు బాధితులు ఉండకుండా చూసే కుట్ర ఒకటి. ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా?
జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారన్న సమాచారం మీ దగ్గర ఉందా లేదా? ఏ మార్గంలో వస్తున్నారన్న సమాచారం మీకుందా లేదా? ఏ హాస్పిటల్కి వెళ్ళి పరామర్శిస్తారన్న సమాచారం మీకుందా లేదా? ఉన్నప్పటికీ ఎందుకు ఏర్పాట్లు చేయలేదు? ఈరోజు ట్రాఫిక్ క్లియర్ చేయకుండా ఒకవైపు ఆగండి ఆగండి అని అడ్డుకుంటుంటే మీ వాహనాన్ని ముందుకు పోనిచ్చేది లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు తన కాన్వాయ్ దిగి నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్ళి ఆ తరువాత వేరే వాహనంలో హాస్పిటల్ వద్దకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడేమో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేంత వరకు మీరు రావడానికి వీల్లేదని అడ్డుకునే ప్రయత్నం. అసలు వైకుంఠ ఏకాదశికి ఎంతమంది భక్తులు వస్తారు, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఇందుకు గత ప్రభుత్వాలు గత బోర్డు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, ఎంత ప్రశాంతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించింది, ఇవన్నీ చూస్తూ కంటి ముందే మనకు కనిపిస్తోంది గత బోర్డు చేసినటువంటి పని, తీసుకున్నటువంటి చర్యలు. ఎవ్వరికి ఏ భక్తుడికి ఎటువంటి ఇబ్బంది రాకుండా దర్శన భాగ్యం కల్పించి చరిత్ర సృష్టించినటువంటి ఒక అనుభవం మన కంటి ముందు కనిపిస్తుంటే ఇప్పుడు ఇలా జరిగిందంటే ఇది చేతగానితనం, అసమర్థత, బాధ్యతారాహిత్యం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు బాధితులను పరామర్శించడానికి వెళ్తున్నారు. ఆ రోజే ఆయన చెప్పారు, నేను కొద్దిసేపు మధ్యాహ్నం కూడా వినిపించాను ఒక మాట, దేవుడితో ఆటలాడుకోవద్దండి, దయచేసి దేవుడి సన్నిధిలో మీ ఆటలు మీ రాజకీయాలు వద్దు, అవి ఆపేసేయండి, ఇలాంటి రాజకీయాలు చేయకండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. కానీ ఇంతమంది భక్తులు వస్తున్నారు, లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నారని తెలిసినా సరే టీటీడీ బోర్డ్ అధికారులు, విజిలెన్స్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైపోయారు? వీళ్ళందరూ అందరూ కోఆర్డినేషన్ చేసుకోవాలి. అందరి సమన్వయంతోనే ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈరోజు ఒక్కసారిగా అందరినీ తీసుకొచ్చి టికెట్స్ జారీ చేస్తున్నామని చెప్పి భక్తుల సంఖ్య ఎక్కువైపోతోందని వాళ్ళకి క్యూలు కాకుండా పక్కన పార్కులో బంధించారు. పశువుల దొడ్డి అంటాం కదా మనం, అలా భక్తులుగా కాకుండా ఒక పశువుల్లా చూసినటువంటి దారుణమైన మనస్తత్వం కలిగినటువంటి పాలక మండలి ఇది, దారుణమైన మనస్తత్వం కలిగినటువంటి ప్రభుత్వం. పద్మావతి హాస్పిటల్ దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు చేరుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనే సమాచారం ఉన్నప్పటికీ కూడా తగిన ఏర్పాట్లు చేయకుండా చేతులెత్తి మీరు ఆగాల్సిందే అంటూ అడ్డుకున్నప్పటికీ కూడా నడక మార్గంలో కాసేపు, అదేవిధంగా మరో వాహనం ప్రైవేటు వాహనంలో ఆయన అక్కడికి చేరుకున్నారు. అప్పటికి కూడా మీరు ఆగాల్సిందే, ఇప్పటికిప్పుడు వెళ్ళడానికి లేదని మరో కుట్ర. అక్కడి నుంచి క్షతగాత్రుల్ని తరలించి తిరుమలలో మీకు దర్శన భాగ్యం ఏర్పాటు చేస్తున్నామని తరలించే మరో కుట్ర. వీటన్నింటినీ ఛేదించుకుని ఈరోజు ఆ క్షతగాత్రుల్ని, బాధితుల్ని పరామర్శించేటటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు పద్మావతి కాలేజ్ దగ్గర, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ దగ్గర చేరుకున్నారు. కాసేపట్లో బాధితులను ఆయన పరామర్శించబోతున్నారు. నిన్న జరిగినటువంటి తొక్కిసలాట గురించి మనందరికీ తెలుసు. ఇప్పటి వరకు టీటీడీ చరిత్రలో ఎన్నడూ జరగని ఘటన, ఎప్పుడూ జరగని దుర్ఘటన, ఎప్పుడూ జరగని విషాదం, ఎప్పుడూ జరగని దారుణం నిన్న జరిగింది. ఎంత నిర్లక్ష్యం అంటే ఇప్పటికీ తమ తప్పు తెలుసుకోకుండా, తమ పాపాన్ని ప్రక్షాళన చేసుకోకుండా తూతూ మంత్రంగా ఏవో కొన్ని చర్యలు తీసుకొని ఒకరిద్దరిని బలిపశువుల్ని చేసి ఈ పాపం నుంచి బయటపడాలనే తాపత్రయమే తప్ప నిజంగా భక్తులకు ఇలా జరిగింది. ఒక ప్రాణం పోతే ఒక కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది. ఒక ప్రాణానికి మనం ఇచ్చే విలువ ఎంత? ప్రతి భక్తుణ్ణి శ్రీవారి దర్శనానికి దగ్గరుండి తీసుకెళ్ళి మరి బయటకు తీసుకొచ్చినట్లుగా మన పరిపాలన, మన పనితీరు ఉండాలి. కానీ ఈరోజు ఏమైంది? అధికారులు టీడీపీ నేతల సేవలో నిమగ్నమైపోయి ఉంటే, పోలీసులు
చంద్రబాబు సేవలో నిమగ్నమైపోయి ఉంటే, ఆఖరికి అందరినీ తీసుకుని బందెల దొడ్డి, పశువుల దొడ్డి, పశువుల కొట్టం వీటిలో కట్టినట్టుగా వాళ్ళందరినీ ఒక పార్కులో బంధించి ఆహారం లేదు, నీళ్లు లేవు, పాలు లేవు, చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకుని తల్లులు, వృద్ధులు, చిన్నారులు అందరూ కూడా అక్కడ గంటల తరబడి పార్కుల్లో బంధిస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి సార్. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కసారి మనకు మనమే ఊహించుకున్నాం. మనల్ని పార్కులో బంధించారు. ఒక పార్కులో బంధించి ఉదయం నుంచి సాయంత్రం 7:30 వరకు బంధించి పెడితే కనీసం నీళ్లు లేకుండా, కనీసం తినడానికి తిండి లేకుండా, కనీసం చిన్నపిల్లలకు పాలు లేకుండా బంధించి పెడితే ఎలా ఉంటుంది? ఇలాంటి దారుణం గతంలో ఎప్పుడైనా చూశారా? భక్తుల్ని భక్తులుగా చూశారు. అధికారులు గతంలో ఎలా పనిచేశారంటే, అక్కడ పనిచేస్తున్నది వాళ్ళ విధులు కాదు. గుర్తుపెట్టుకోండి, తిరుమలలో పనిచేసే సిబ్బంది అక్కడ చేస్తోంది తమ విధి నిర్వహణ కాదు, అక్కడ చేస్తోంది సేవ మాత్రమే. ఏ సిబ్బంది అయినా గుర్తుపెట్టుకోవాల్సింది, మేము విధులు నిర్వహిస్తున్నామన్న మాట కాదు, సేవ చేస్తున్నాం. అది కూడా శ్రీవారి సేవ, శ్రీవారి భక్తుల సేవ. ఈ రెండే ఉంటాయి అక్కడ. ఈ రెండు తప్ప వేరే వాటికి చోటు లేదు. తిరుమలలో ఉన్నది రెండే రెండు. సేవను మర్చిపోయి, సేవ చేయాలనే దృక్పథం పోయి, టీడీపీ నాయకుల సేవలో, చంద్రబాబు సేవలో, సిఫార్సు లెటర్లు తెచ్చే వాళ్ళ సేవలో మునిగిపోతే ఆఖరికి జరిగేది ఇదే. 6 ప్రాణాలు పోయాయి, 6 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కుటుంబానికింత లేకపోతే ప్రాణానికింత అని ఖరీదు కట్టి ఓ 25 లక్షలు పడేస్తే ఈ పాపానికి ప్రక్షాళన అయిపోతుంది, ప్రక్షాళన జరిగిపోతుందని భావించవచ్చు. చాలా అన్యాయం, చాలా దుర్మార్గం.